హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు సందీప్ ఎడిట్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడైతే దేవరా సినిమాకి అయితే వెళ్ళిపోతున్నా. నేనైతే పొద్దుగాల లేచి రెడీ అయిపోయినా, కొంచెం లేట్ అయింది కానీ ఇప్పుడైతే థియేటర్కి అయితే వచ్చేసినాం. దేవరా సినిమా, అన్న సినిమా, ఎన్టీఆర్ సినిమా అంటే మామూలుగా ఉండదు. మేము ఆల్రెడీ లేట్ అయిపోయింది, మొత్తం సెలబ్రేషన్స్ అయిపోయినాయి, మొత్తం లోపలికి వెళ్ళిపోయారు. థియేటర్ చూస్తే ఖాళీ ఉంది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఫ్లెక్సీలతో నింపేసారు మొత్తం సినిమా. చాలామంది నెగిటివ్గా చెప్తారు, సినిమా అనేది మొత్తం లెంతీగా ఉంది, బోరింగ్ ఉంది అన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, సినిమా చూసిన రివ్యూ ఏందో చెప్తా, అది నిజమో కాదో కూడా చెప్తా, కంటెంట్ ఉన్న సినిమానో కాదో చెప్తా. కామెంట్లలో మీరు చూడుర్రి. దేవర సినిమా మ్యాక్సిమం నాకు తెలిసి మంచిగా ఉంటుంది. చల్లో గాయస్, మేమైతే ఇక దేవర సినిమాకి అయితే వచ్చేసినాం. జర లేట్ అయిపోయింది టికెట్లు దొరకక. తెలుసు అన్న సినిమా కాలర్ వేసుకుని, కాలర్ ఉన్న షర్ట్ వేసుకుని వచ్చిన, కానీ సినిమా చూసి వచ్చినాక రివ్యూ చెప్తా. కాలర్ ఎగ్రేసుడే కాలు ఇచ్చి పడేసుడే. చలో గాయస్, సినిమా చూసినాక చూడు ఎట్లున్నా చెప్తా. కాలర్ వేసుకున్న షర్ట్ వేసుకొచ్చిన దేవరా ఆన్ థియేటర్ చూద్దాం. చలో చేసే పనులండి, వర్త్ వర్మ వర్త్ వర్త్. ఇప్పుడైతే మనం థియేటర్ లోపలికి వెళ్ళిపోతున్నాం. సినిమాని అయితే ఇప్పుడు చూడబోతున్నాం. ఇక సినిమా చూసి వచ్చిన తర్వాత నీకు రివ్యూ అయితే చెప్తా ఎట్లున్నదో. ఓకే, ఎవ్రీ పర్సన్ రివ్యూ చూసి రాకర్రి, మీరు చూసిన తర్వాత రివ్యూ చెప్పండి, అది బెటర్. మహేష్ వేస్ట్ కాదు, మా దోజర్ మహేష్ అనేటువంటి ట్యాగ్ చేయనాడు, పెద్ద టైం వేస్ట్ కాదు అన్నాడు. సినిమాకి ఇంకా రాలేదు, మేము లోపల చూపిస్తున్నాం. ఇప్పుడైతే సినిమా స్టార్ట్ అవబోతుంది. పేపర్లు ఏం అవసరం లేదు, దేవరా కాబట్టి ఇక పేపర్లు బుక్కట్లు వచ్చేసాయి. ఎన్టీఆర్ ఫ్యాన్ అది మొత్తం పేపర్లే ఆల్రెడీ. కింద పేపర్స్ ఉన్నాయి, ఈ పేపర్స్ మళ్ళీ పడేస్తాం, కూడా అవసరం లే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా చెప్తున్నా, మళ్ళీ వ్యవసాయం ఒక్కసారి వాళ్ళ డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటారు, వచ్చేస్తారు. ఒకసారి తెచ్చుకుంటే 100 పేపర్స్. కేక అబ్బయ్యా, ఫుల్ మిల్స్ అంటున్నా, చెప్తున్నా కదా. సినిమా అయితే సూపర్ హిట్. అన్న సీన్స్ కానీ మామూలుగా లేదు, సినిమాటిక్లో అయితే సూపర్ ఉంది. ఫైట్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ లోపల షిప్స్ దగ్గర వాళ్ళు కబ్జా చేసిన అవన్నీ ఆక్యుపై చేసిన గూడ్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా సూపర్ ఉంది. సినిమా అయితే చాలా సూపర్ ఉంది భయ. సినిమా అయితే నేను ట్రైలర్లో చూసిన దానికన్నా మించి ఉంది. భయం గురించి, వాళ్ళ మనుషుల గురించి, అక్కడ అడవి మనుషుల గురించి, అప్పట్లో జరిగిన స్టోరీ, ఆ ఫిష్ వేటాడడం కానీ, వాళ్ళ నాన్న కానీ చాలా బాగుంది సినిమా అయితే. హీరోయిన్ ఎంట్రీ కూడా బాగుంది. సినిమా అంతా నేను హీరోనే చూసిన, హీరో అనేది మొత్తం హీరో మీదనే నడిచింది. ఏ సినిమా నడిచేది హీరో మీదనే కానీ, బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఫోకస్ అంతా హీరో మీదనే ఉంది. మొత్తం స్లోగా రన్ అయిందని చాలామంది అంటారు, బట్ ప్రతి సీన్ బోరింగ్గా లేదు, స్లోగానే రన్ అయింది. బట్ సినిమా మాత్రం ఎందుకు కంటెంట్ 8 hours అని చెప్పేసి డైరెక్టర్ చెప్పిండు. అందుకే పార్ట్ 1 పార్ట్ 2 అనేది తీసిర్రు. పార్ట్ 1 అనేది చాలా సూపర్ ఉంది. సినిమా అయితే ప్రతి సీన్స్ సూపర్ డూపర్ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ స్లోగా రిలీజ్ చేస్తూ మెల్లగా పైకి హైప్ ఎక్కిపోయింది. ఇక సీన్స్ అయితే సూపర్ సినిమా బ్రో. మీరు వెళ్ళి వర్తే చూడొచ్చు మీరు. జై ఎన్టీఆర్.